రెడ్డి యాటిట్యూడ్ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కు మేలు చేసిందా చెడు చేసిందా, ఈయన ఎలాంటి యొక్క దృక్పథాన్ని అలవర్చుకున్నాడు, దీంతో కాంగ్రెస్ వాళ్లకు ఏం జరిగింది, తెలంగాణ సమాజానికి ఏం జరిగిందని విశ్లేషణ చేసుకుంటే రేవంత్ రెడ్డికి ఎన్నికలలో సోషల్ ఇంజనీరింగ్ తెలియదా అంటే తెలియదని కాదు. సో ఎన్నికలలో సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా కీలకం. అసలు ఏ కులాన్ని లాక్కోవాలి, ఏ కులాన్ని పక్కన పెట్టాలి, ఓటు బ్యాంకుని ఏ విధంగా కూడగొట్టుకోవాలనేది అత్యంత కీలకమైనటువంటిది. ఇలా రేవంత్ రెడ్డి ఏం చేసిండే దాన్ని అన్నింటినీ పక్కన పడేసిండు. ఎందుకు పడేసిండు? ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా తనదంటూ ఒక మార్క్ వేసుకోవాలి, ఎవరితో సంబంధం లేదు, నేను నిలబెట్టుకున్నాడు గెలవాలి, నేను కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అనే ఒక దృక్పథం. ఇంకొకటి ఏంటంటే ఢిల్లీలో వాళ్ళుండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అక్కడ జరుగుతున్నటువంటి అధిష్టానం నుండి ఏం జరుగుతున్నాయి ఏందని చెప్పాలి. ఆడపోయి వాళ్ళ పార్లమెంట్లో కూర్చొని ఈ రోజు నువ్వు రిజైన్ చేసి రమ్మంటే రిజైన్ చేసి వచ్చేటటువంటి వాళ్ళనే పెట్టుకున్నాడు అంత ఈయన వర్గాన్ని. నా కల్టులో అద్దంకి దయాకర్ వస్తాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి వస్తాడు, జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి వస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో డిసిసి ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి, వీళ్ళంతా నెక్స్ట్ లేడీస్లలో పోతే కల్వ సుజాత, ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా చైర్మన్ ఆయన సామల రామ్మోహన్ రెడ్డి, ఇట్లా కొంతమంది అంజన్ కుమార్ యాదవ్ కొడుకు, ఇట్లా ఒక 10-20 మందిని ఒక కల్టును ప్రిపేర్ చేసుకోరు. వీళ్ళంతా యంగ్, వీళ్ళంతా ఒక 40-45 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళంతా రేవంత్ రెడ్డి అన్నకన్నా కానీ ఊగేటట్టు, వీళ్ళంతా సోషల్ మీడియాలో కూడా ఏదన్నా వీడియో వచ్చిందానికి దానికి నెగిటివ్ పెట్టడం, రేవంత్ రెడ్డితో అయితే పాజిటివ్ పెట్టడము, ఇలాంటి విషయాలు చేసేటటువంటి ఒక కల్టును ప్రిపేర్ చేసుకుంటాడు. ఆ కల్టు ప్రిపరేషన్లోనే నేను చెప్పినోడికే గెలుస్తాడు, నాదుంది, నేను ఒక స్టార్ క్యాంపెయినర్ను, నన్ను అధిష్టానం గుర్తించి వివిధ రాష్ట్రాలలోకి పోతున్నా అనే ఉద్దేశంతో ఈయన అనుకున్న వాళ్ళకు సీట్లు ఇచ్చుకోవడం జరిగింది. ఈ సీట్లు ఇవ్వడంలో ఆయన బీసీలను విస్మరించిండు. బీసీలను విస్మరించడంతో బీసీ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. ఇంకా ఈయన ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు కూడా తీన్మార్ మల్లయ్యది కూడా ఇక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డికి కావాలని పెట్టుకున్నాడు. అందరూ ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి కావాలని ఇచ్చి అనుకుంటారు కానీ కాదు. రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లయ్యను ఇప్పుడు ఎమ్మెల్సీలో ఖచ్చితంగా పెట్టి గెలిపించుకోవాలని కలలు కన్నాడు. ఎందుకంటే మేము గతంలో తీన్మార్ మల్లయ్య టీంలో పనిచేసినాం కాబట్టి మాకు తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి పెద్ద ప్రచార రథాలన్నీ కూడా రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లయ్యకి ఇచ్చినటువంటి ఆయన వెహికల్లే తిరిగినాయి. లాస్ట్ ఒక 10 days ఆయనే ప్రచారంలో వాడుకున్నాము. ఆయన అప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు కానీ ఇంకప్పటికి పీసీసీ కాలేదు. ఈ తీన్మార్ మల్లయ్య గెలిస్తే వీళ్ళు సొంతంగా ఒక ఓన్గా ఒక పార్టీని ఫ్లోట్ చేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ తీన్మార్ మల్లయ్య గెలవలేదు. ఇప్పుడు ఏం చేయబోయారు అంటే ఇప్పుడు తీన్మార్ మల్లయ్యని గెలిపిస్తే అసలు రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లయ్య తోటే కాంగ్రెస్ గెలిచింది, మీ సీనియర్లు అందరూ అనవసరము, మీకు అవసరం లేదు. ఇక్కడ ఎల్లో కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కీలక పెత్తనం వహిస్తున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలను, కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం అని ఎన్నికలప్పుడు చెప్తారు, కాంగ్రెస్ అంటే రాజ్యాంగాన్ని రక్షించడం అని చెప్తారు, కాంగ్రెస్ అంటే బీదోనికి ఉద్యోగాలు అంటారు, కాంగ్రెస్ అంటే బీదోని పార్టీ అంటారు, కాంగ్రెస్ అంటే దళితుని పార్టీ అంటారు. ఇవన్నీ వచ్చి ఎన్నికలప్పుడు వచ్చేటటువంటి ఈ పెద్దమ్మ గుడని ముచ్చట్లు ఇవన్నీ ఏమీ లేవు. వీళ్ళు ఖచ్చితంగా తీన్మార్ మల్లయ్య గెలిచినాక ఆయన పొద్దున్నే లేచి మైక్ పట్టుకొని సీనియర్ అని అందరినీ తిట్టాలి, రేవంత్ రెడ్డిని హైలైట్ చేయాలి. ఎలాంటి ఉపద్రవాలు, ఈయనకు ఒక 4 గండాలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ గండం ఒకటి, పొంగిలేటి గండం ఒకటి, 6 గ్యారంటీల గండము, సీనియర్ల గండం. ఈ 4 గండాల నుంచి బయటపడాలంటే ఈయన ఎంపీ ఎన్నికలలో నేను చెప్పుకున్నానికి ఈ సీట్ ఇచ్చుకున్నా, నేనే గెలిపించుకున్నా, ఇక నాదే రాజ్యము, ఇక సీనియర్లది ఏం లేదు. దానికి తీన్మార్ మల్లయ్య అనేటోడు రోజు మీది అయిపోయింది, మీదేముంది పాత చింతకాయ పచ్చడా, చచ్చిపోయే పార్టీని ఇట్లా నేను చేయబట్టి లేపినా, రేవంత్ రెడ్డి అన్న లేకుండా మీది గెలిచేదా, రేవంత్ రెడ్డి అన్న స్టార్ క్యాంపెయినర్, ఇవన్నీ చేసేసి చేయాలనుకున్నారు. ఇంకొకటి రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది ఏంటంటే ఆయనకు ఈయన మొత్తం కూడా ఈయన అర్థం చేసుకోకపోవడం ఏంటంటే తెలంగాణలో అసలు కాంగ్రెస్ ఏ మానసిక స్థితితోటి తెలంగాణ సమాజం గెలిపించింది అనేది ఈయన అర్థం చేసుకోలే. ఈయన ఎంతసేపటికి కూడా నేనే గెలిపించుకున్నా, తెలంగాణ ఏం లేదు, కేసీఆర్ ఎట్లా చేసిన అటనే చేస్తున్నాడు. ఆయన రాగానప్పుడు ఫస్ట్ సారికి ఎవరికి ఏం లేవు, ఫస్ట్ సారిలో పెద్ద తప్పులు ఏం లేవు, అప్పుడే పుట్టిన పిల్ల అంబాడుతుందని అందరు కూడా యాక్సెప్ట్ చేసి రెండోసారే కొడుకు యొక్క ఆధిపత్యము, బిడ్డ యొక్క ఆధిపత్యము, వీళ్ళ యాటిట్యూడ్, వీళ్ళు తెలంగాణ అంటే ఇక మాదే, మా అరాచకం అనేటటువంటి చేసిరు. అట్లనే ఈయన కూడా అట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చేసిండు. అట్లా ఒక కల్ట్ ప్రిపరేషన్లోకి వచ్చి వీళ్ళకి టికెట్లు ఇచ్చుకోవడము. ఆయన రాగానప్పుడు ఏంది, ఫస్ట్ టర్మ్లో వచ్చినప్పుడు నా మార్పు చూపించుకుంటాను, ఎవడడక ముందే కుల సంఘాల భవన్లకు స్థలాలు ఇవ్వడము. ఈయన వచ్చేసి ఎమోషనల్గా అది చేసేటట్టు వీళ్ళదేంది మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టడం, కంచెలు తీసేయడం, ప్రజాస్వామ్యం అంటే ఇదని చెప్పడం, ఈ విధంగా చేసిండు. సేమ్ ఈయన రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ఏ విధంగా చేస్తుండో అదే విధంగా ఆయన చేసినట్టే అదే అడుగుజాడల్లో ఈయన పోతున్నాడు. కానీ తెలంగాణ సమాజం ఆల్రెడీ విసిగెత్తిపోయింది. విసిగెత్తే
కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ దురాఘాతాలకు వాళ్ళ ఓవర్ యాక్షన్ వల్ల భరించలేకపోక గద్దె దింపిరు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి నేను అట్నే చేస్తా, నా మార్కు చూపించుకుంటా అని చెప్తే ఎవరుంటారు? వచ్చాడు చెప్పి నేను 15 సీఎం, నువ్వేం చేసినావు 15 సీఎం ప్రజలు చెప్పాలి. కానీ నీకు నువ్వు స్వయం ప్రకటిత రాజు అయితే ఎట్లుంటుంది చెప్పు? ఈ స్వయం ప్రకటిత రాజును ప్రకటించుకొనే నేను రాజునని అన్ని నిరూపించుకోవడానికి చేసినటువంటి ఇవి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి తెలంగాణ సమాజము ఏ మానసిక స్థితి నుంచి కాంగ్రెస్ ని గెలిపించింది అనేది అర్థం చేసుకొని, ఆ మానసిక స్థితిని అర్థం చేసుకొని ఈయన అడ్మినిస్ట్రేషన్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన తెలంగాణ ఉద్యమంలో తిరగలేదు, తెలంగాణ స్థితిగతులు తెలియదు, ఏది తెలియదు. ఈయనకు తీర్మానం లేకుండా పోలిక ఒకటే, సమస్య ఎక్కడున్నా దాన్ని తిట్టడము వరలడం తప్పితే పరిష్కారం ఉండదు. ఇప్పుడు ఏముంది, తీర్మార్మల్లాకి ఈయనకు పోలికలు చూస్తే ఈయన తిడతాడు, ఆయన తిడతాడు. మరి అధికారంలోకి రాకముందు ఈ పేపర్ లీకేజ్ల విషయాన్ని ఒకటి చూసుకుంటే సిబిఐకి ఇస్తా సిట్టింగ్ జడ్జి అన్నాడు. దాని తర్వాత పోతే కేటీఆర్ కు ఆయన పరువు నష్టం దావా వేస్తే 100 కోట్లేనని పరువు అని తిట్టిండు. మరి అలా సిబిఐ కేసు ఎడిపోయింది, సిట్టింగ్ జడ్జి కేసు ఎడిపోయింది, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఏమైపోయింది, నవీన్ మిట్టలు దోసుకున్నటువంటి రోజా నిధులది ఏమైపోయింది, ఎంతో మంది నిన్నగాక మొన్ననే ఒకటి విద్యాశాఖలు తీసిన అవినీతి ఎడిపోయింది, శ్రీనిధిలో అవినీతి ఎడిపోయింది, గొర్రెల అవినీతి ఎడిపోయింది. అవినీతిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ నీ చుట్టే పెట్టుకుంటున్నావు కదా. ఈయనది ఏం లేదు, తిట్టడము, బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళను పక్కన పెట్టుకోవడం. తీర్మార్మల్లా కూడా అంతే, తిట్టడము. ఆయన కంట్రీ లైట్ యాప్ని తిట్టిండి ఎన్ని లక్షలు తీసుకుంటూ ఎన్ని కోట్లు తీసుకుంటో దాన్ని వదిలేసిండు. ఏ సమస్య అయినా చూడు, తీర్మార్మల్లా నేను అవినీతిలో భర్తం పడతా 7200 అంటే 7200 మంది అవినీతి పరులు ఉన్నారు, నాకు అవినీతి పరుల చిట్టా ఉందన్నాడు, ఎలమాలదన్నాడు.